గణపవరం మండలం మొయ్యాని గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు జరిగాయి. బుధవారం నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామార్చకులు సరస్వతుల విశ్వనాథ్ నరేన్ పర్యవేక్షణలో వేద పండితుల బ్రహ్మోత్సవంలో ఉదయం నుండి లక్షపత్ని పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, సహస్ర కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం సహస్ర జ్యోతిర్లింగార్చన, స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించారు. మొయ్యారు గ్రామస్తులు మేకా శ్రీనివాస్, రాజేశ్వరి దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కార్యక్రమం జరిగింది. కార్తీక మాసంలో అందరూ కూడా జరుగుతోంది. అసలు ఈ అదృష్టం మన పిల్లలు మన దగ్గర ఉండడం వీటిని అష్టైశ్వర్యాలు అంటారు. అటువంటి నిర్గుణ నిరంజన స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా చూడండి, ఆ పక్కన గణపతి ఏదో అలంకారం కోసం ఒక్కసారి ఎందుకంటే ఆ శ్రీని వచ్చే పూజా కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకుని చక్కగా స్వామి హిరణ్యం మనకు కూడా అంతే ఈ కార్యక్రమం చక్కగా రండి. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఎంతో వైభవవేదంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు అందరి సహకారంతో నిర్వహణ చేస్తూ వస్తున్నాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా గత సంవత్సరం కూడా సంకల్పం చేశాం స్వామివారి యొక్క కళ్యాణం. కానీ ఈ సంవత్సరం అంతకన్నా వైభవపేతంగా చూసిన కనులు పండుగ, చూడని కనులు దండగా అన్న రీతిలో ఎంతో వైభవపేతంగా మా యొక్క మేకా శ్రీనివాస్ గారు, శ్రీమతి రాజేశ్వరి గారి దంపతులు వారి యొక్క కుటుంబ సభ్యుల చేతుల మీదుగా కళ్యాణోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి అందరి యొక్క పురజనుల యొక్క, ముఖ్యంగా గ్రామ పురజనుల యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి సంవత్సరం స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృత ఫలరసములచే అభిషేక కార్యక్రమం, తదనంతరం స్వామివారికి లక్ష బిల్వ దళార్చన పూజా కార్యక్రమం, తదనంతరం స్వామివారికి జ్యోతిర్లింగార్చన, రుద్రహోమము, ఆడవారిచే కుంకుమ పూజా కార్యక్రమం, శాంతి కళ్యాణం, ఇవన్నీ కూడా అందరి యొక్క సహకారంతో భగవత్ సంకల్పం వల్ల ఎంతో వైభవపేతంగా నిర్వహణ చేస్తున్నారు. ఇంత కళావైభవం జరుగుతుందని చెప్పేసి ఊహించుకోలేదు. ఇంత జనం వస్తారని చెప్పి అనుకోలేదు. అందరికీ నా నమస్కారములు. అలాగే మన నవీన్ గారు చిన్న వయసు అయినా కానీ అన్ని విషయాల్లో పెద్ద విషయాలు చేస్తాడు. ఆయన బాబు ఆయన ప్రతిదీ కూడా ఎక్కడ లేని విధంగా చేస్తారు. అలాగే మా శివాలయం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి మా కమిటీ వారు చాలా బాగా నిర్వహించారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఇలా చేయడం అన్నది మాకు చాలా సంతోషకరం. మా గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.